వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా మరికొద్ది గంటల్లో మన ముందుకు రాబోతూ ఉంది. అంటే సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి ప్రీమియర్స్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమా మన ముందుకు వస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఆ సినిమా చూద్దామా అని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రీమియర్ షోలకి సంబంధించి తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో 800-1000 రూపాయల మేరకు ఆ టికెట్ రేట్లు పెట్టారు. కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కొన్ని చోట్ల కొంతమంది దాన్ని బ్లాక్ మార్కెట్లో 3000 రూపాయల నుంచి 5000 రూపాయల దాకా కూడా టికెట్లు అమ్ముతున్నారు అని చెప్పేసి సమాచారం అందుతూ ఉంది. సో దాని అలా పక్కన పెడితే ఓజీ సినిమా థియేట్రికల్ వాల్యూ ఎంత వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది అనేటువంటి సమాచారం తెలుసుకోవాలని చెప్పేసి అభిమానులందరికీ ఉంటుంది. ట్రేడ్ వర్గాల వాళ్ళు మనకు అందిస్తున్నటువంటి సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 173 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూ తోటి రిలీజ్ అవుతూ ఉంది. అందులో 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వాల్యూ 145 కోట్లు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. నైజాంలో వచ్చి అంటే తెలంగాణ ఏరియాకి సంబంధించి ఒకటే ఏరియాగా రిలీజ్ అవుతుంది ఏ సినిమా అయినా, అది 54 కోట్ల రూపాయలు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అలాగే ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర కలిపి అంటే నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉండేటువంటి ఆంధ్ర ఏరియా ఏదైతే ఉందో ఈ మొత్తం వాల్యూ కలిపి 69 కోట్ల రూపాయలు. అలాగే సీడెడ్గా పిలువబడే రాయలసీమ ఏరియాలో 22 కోట్ల రూపాయల బిజినెస్ వాల్యూ తోటి ఓజీ విడుదలవుతుంది అని చెప్పేసి సమాచారం. అలాగే మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే కర్ణాటక కానీ మిగతా అన్ని ఏరియాలు కలిపి చూసుకుంటే 10 కోట్ల రూపాయల మేరకు ఈ సినిమా దాని బిజినెస్ వాల్యూ చేస్తుంది. అలాగే ఓవర్సీస్లో చూసుకుంటే 18 కోట్ల రూపాయల వాల్యూ చేస్తుందని చెప్పేసి తెలుస్తుంది. వెరసి 173 కోట్ల రూపాయలు అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి దానికంటే మొత్తం అంటే ఇతరత్ర ఖర్చులు ఇవన్నీ కూడా కలుపుకుంటే 175 కోట్ల రూపాయల వరకు కూడా షేర్ రూపంలో ఈ సినిమాకి రావాల్సి ఉంది. సో ఇప్పుడు ఏదైతే ఈ సినిమా మీద హైప్ ఉందో పవన్ కళ్యాణ్ మేనియా అనండి, అలాగే ఓజీ మేనియా అనండి, ఇప్పటి వరకు కూడా గతంలో పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడో మనం చూసాం 2000 సంవత్సరంలో, అంటే 25 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మేనియా ఏదైతే ఉందో మళ్ళీ ఎన్నాళ్ళ తర్వాత అది కనిపిస్తూ ఉంది పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించి. ఈ సంగతిని తనే స్వయంగా చెప్పుకున్నారు పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో. అప్పుడు నేను ఖుషీ టైంలో చూశాను ఆ జోషు, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఈ ఓజీ సినిమాకి అని చెప్పి. సో కొంత అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆయన కత్తి పట్టుకొని ఆ ఓజీ లుక్లోనే రావటం అనేది అభిమానులైతే వెర్రెక్కించినప్పటికీ కూడా చాలామంది విశ్లేషకులు కానివ్వండి, విమర్శకులు కానివ్వండి, అలాగే పొలిటీషియన్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆయన అలా కత్తి పట్టుకొని రావటం అనేది సరైన మంచి పని కాదు. సో ఆయన ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి వేషం వేయటం కరెక్ట్ అయిన పని కాదు అని చెప్పేసి విమర్శలు చేయటం కూడా మనం చూసాం. సో అయినప్పటికీ కూడా అంటే ఇది సినిమా హీరోలకు సంబంధించి ఉండేటువంటి అభిమానం ఏ స్థాయిలో ఉంటుందో మనం అనాది నుంచి చూస్తూ ఉన్నాం. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావుల కాలం నుంచి కూడా. సో అది ఇవాళ ఏమి కొత్తగా వచ్చింది కాదు. ఆ మేనియా అనేది అప్పటి నుంచే ఉంది. ఒక సినిమా బాగా ఉంది అంటే ఆ రోజుల్లో అయితే ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు ఉండేవి. ఎడ్ల బండ్లు ఉన్న కాలంలో అయితే ఎడ్ల బండ్ల మీద వెళ్ళి దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు. ఆ తర్వాత ట్రాక్టర్లు వచ్చిన తర్వాత ట్రాక్టర్ల మీద జనాలంతా గుంపులుగా తరలి సినిమా థియేటర్లకు వెళ్ళటం చూసిన వాళ్ళు ఉన్నారు. సో అక్కడి నుంచి ఈ రోజులకు వస్తే సో ఎలా అంటే ఒక మేనియా అనేది వస్తే థియేటర్లు ఎలా ఫుల్ అవుతాయి, అక్కడ జనసందోహం ఎలా కనిపిస్తుంది అనేది మనకి చూస్తూనే వస్తూ ఉన్నాం. అలా ఇప్పుడు ఓజీ సినిమాకు సంబంధించినటువంటి మేనియా అలా ఉంది. మొదటి రోజు ఈజీగా 100 కోట్ల రూపాయల గ్రాస్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి వచ్చే అవకాశం ఉంది. దానికి ఉన్నటువంటి హైప్ అది చూస్తే నిన్న మనం చెప్పుకున్నాం 37 కోట్ల రూపాయల వరకు ఇప్పటివరకు గ్రాస్ వచ్చిందని. అదే ఈరోజు చూసుకుంటే
ఇప్పటికే 55 కోట్ల రూపాయలు దాటేసింది. ఇంకా ఒక రోజు మొత్తం టైం ఉంది. సో అది ఎంతకు చేరుతుంది అడ్వాన్స్ బుకింగు, అలాగే ఆఫ్లైన్ టికెట్ ఏ రీతిలో సేల్స్ అవుతాయి అనే దాన్ని బట్టి మొత్తం అంటే ఇటు ప్రీమియర్సు అటు మొదటి రోజు కలెక్షన్స్ పోల్చుకుంటే ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ రావటం ఖాయమని చెప్పేసి తెలుస్తూ ఉంది. మొదటి వారాంతం పూర్తయ్యే లోపల అది 150 కోట్లు ఈజీగా దాడుతుంది. సో 200 కోట్ల గ్రాస్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మొత్తానికి బ్రేక్ ఈవెన్ ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా రెండో వారం నాటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయి ప్రాఫిట్స్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ ఓవర్సీస్కి సంబంధించి ప్రొడ్యూసర్స్ ఇప్పటి వరకు కూడా కంటెంట్ పంపించకపోవటం అనేది, పూర్తి స్థాయి కంటెంట్ పంపించకపోవటం అనేది సినిమాకి కొంచెం ఇబ్బందికరంగా మారింది. అక్కడ డిస్ట్రిబ్యూటర్లు చాలా టెన్షన్లు పడుతూ ఉన్నారు. ఏఎంసీ చైన్ ఏదైతే ఉంటుందో అక్కడ సినిమాలని థియేటర్లో రిలీజ్ చేసేటువంటి చైన్ ఏదైతే ఉందో వాళ్ళు సకాలంలో గనక యాక్చువల్గా 24 గంటల ముందు గనక అడ్వాన్స్గా ఆ కంటెంట్ కనుక రాకపోతే వాళ్ళు షోలను క్యాన్సిల్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో చాలా సినిమాలకి అలాంటి పరిస్థితి ఎదురైంది. ప్రీమియర్ షోలని క్యాన్సిల్ చేసిన సందర్భాలు మనకి రీసెంట్గా జరిగాయి. సో అదే భయం ఇప్పుడు వెన్నాడుతూ ఉంది. ఇంకా ఇది నేను మాట్లాడే సమయానికి పూర్తి స్థాయి కంటెంట్ ఇంకా రెడీ కాలేదు ఓవర్సీస్కి పంపించడానికి. సో అది ఎప్పుడు వెళుతుంది ఏంటి అనే దాని మీద ఒక రకమైనటువంటి ఆందోళన అయితే నెలకొని ఉంది. అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. సో ఇలాంటిది జరగకుండా గతంలో మనకు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్న మాట ఏంటంటే RRR మూవీ తర్వాత మళ్ళీ అడ్వాన్స్గా ఏ సినిమా కంటెంట్ కూడా చాలా ముందుగా రాలేదు. ఆ RRR మాత్రం రాజమౌళి చాలా పకడ్బందీగా చాలా ముందుగానే కంటెంట్ని పంపించారు. దానివల్ల షోలు ఇబ్బంది పడకుండా ఏది అనుకున్నది ఏ షో అనుకుందో ఆ షో పడిపోయింది. మళ్ళీ ఇంతవరకు RRR లాగా చాలా ముందుగా కంటెంట్ అనేది రాలేదు. సో ఆ ప్లానింగ్ అనేది కనిపించట్లేదు ప్రొడ్యూసర్లు నమ్ముకున్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు మాత్రం టెన్షన్ పడాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు అక్కడ చెప్తూ ఉన్నారు. సో ఇది ఒక పార్శ్వం అయితే మొత్తంగా ఓజీ సినిమాకి సంబంధించి వెల్లువెత్తుతున్నటువంటి అంచనాలు అంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇంత స్థాయిలో 173 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూ అనేది ఫస్ట్ టైం. అంటే 150 కోట్లు దాటమే ఫస్ట్ టైం. గతంలో చూసుకుంటే 126 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూ హరిహర వీరమల్లుకు జరిగింది. అదే ఆయనది టాప్ అని చెప్పాలి ఇప్పటివరకు కూడా. మొత్తంగా ఇది 4వ సినిమా. అంటే 100 కోట్ల రూపాయలకు పైగానే ఆ ప్రీ బిజినెస్ వాల్యూతో సినిమా రిలీజ్ అవటం అనేది. ఇంతకుముందు అజ్ఞాతవాసి, అలాగే భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు ఈ 3 సినిమాలు 100 కోట్ల పైగా ప్రీ బిజినెస్ వాల్యూతో రిలీజ్ అయినటువంటి సినిమాలు. ఇప్పుడు వాటికి మించినటువంటి ప్రీ బిజినెస్ వాల్యూ తోటి ఓజీ మన ముందుకు వస్తుంది. మరి చూద్దాం ఇంత భారీ స్థాయిలో ఆ ప్రీ బిజినెస్ వాల్యూతో ముందుకు వస్తున్నటువంటి ఈ ఓజియాస్ గంభీర ప్రేక్షకుల్ని ఎలా అలరించబోతూ ఉన్నాడు. ట్రైలర్తో ఏదైతే ఒక విధమైనటువంటి మేహంలాగా వచ్చిందో, సో అందులో ఆ రక్తపాతం కానివ్వండి, ఆయన ఆ పవన్ కళ్యాణ్ కనిపించినటువంటి లుక్స్ కానివ్వండి, ఆయన డైలాగ్స్ కానివ్వండి ఎంతగా ఆకట్టుకున్నాయో, రోమాలు నిక్కబొడుచుకున్నాయి అని చెప్పేసి గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు చాలామంది. మరి అదే స్థాయిలో సినిమా మొత్తం కూడా అలాగే ఉంటే ఖచ్చితంగా ఈ బ్రేక్ ఈవెన్ అనేది చాలా సునాయాసంగా జరిగిపోతుంది. ఎంత లాభాలు ఈ సినిమా సాధిస్తుందనేది తర్వాత మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మరి చూద్దాం రేపు రిలీజ్ అవుతున్నటువంటి ప్రీమియర్స్ రూపంలో రిలీజ్ అవుతున్నటువంటి ఓజీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాడో. లెట్ us వెయిట్ అండ్ సీ.